అందరికీ నా నమస్కారాలండి. అండ్ సోషల్ వెల్ఫేర్ ఎగ్జామ్స్ అనేవి ఈరోజు ఎవరైతే రాశారో వారు చెప్తున్నారు. అండ్ ఈ యొక్క కంప్యూటర్ వాటిలో నుంచి కూడా కొన్ని ప్రశ్నలు వచ్చినాయి, బాగా రాశామని. అండ్ థ్యాంక్ యూ అండ్ మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. అండ్ ఇప్పుడు మనం గత కొంతకాలం నుండి కొన్ని వీడియోలు పబ్లిష్ చేస్తున్నాం ఈ యొక్క కంప్యూటర్ స్కిల్స్కి సంబంధించి. ఇందులో ఇంకోటి ఏంటంటే ఆపరేటింగ్ కంప్యూటర్ అనేది ఒక పార్ట్ అనేది ఉంది. సో ఆ పార్ట్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో చూడండి, రెండోది ఆపరేటింగ్ కంప్యూటర్. ఇది మనం డిస్కస్ చేసుకుంటున్న సబ్జెక్ట్ అనమాట. సో ఆపరేటింగ్ కంప్యూటర్ అంటే మనం కంప్యూటర్ని ఆపరేట్ చేస్తుంటాం. సో ఎట్లా చేస్తుంటాం అనేసి. అండ్ గతంలో ఏవైతే వీడియోలు ఉన్నాయో అవన్నీ కూడా దీని కిందే వస్తాయి. సో అసలు కంప్యూటర్ ఎలా పనిచేస్తుందంటే సింగిల్ లైన్లో చెప్పాలి అంటే మనం ఇన్పుట్ ఇస్తాం. ఇవ్వగానే సిపియు ఏం చేస్తుంది, సిపియులో ఉన్న ప్రాసెసర్ ఏం చేస్తుందంటే మనం ఏదైతే ఇచ్చామో ఇన్స్ట్రక్షన్ ఇన్పుట్ ద్వారా, అంటే మౌస్ ద్వారా కానివ్వండి, కీబోర్డ్ ద్వారా కానివ్వండి, ఏదైతే మనం ఇన్పుట్ ఇచ్చామో అండ్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో ఉన్న ప్రాసెసర్ దాన్ని ప్రాసెస్ చేస్తుంది. ప్రాసెస్ చేసి ఏం చేస్తుందంటే దాని అవుట్పుట్ అనేది ఇస్తుంది. అవుట్పుట్ ఎలా ఇస్తుంది? అండ్ మానిటర్ ద్వారా చూపించడం, అండ్ రెండోది ప్రింట్అవుట్లు తీయడం, అండ్ ఆ విధంగా అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఆ విధంగా కంప్యూటర్ చిన్నగా వన్ లైనర్లో చెప్పాలంటే ఇది. మనమేమి అండ్ కంప్యూటర్ సంబంధించిన విషయాలు ఏం రాయట్లేదు కాబట్టి ఇంతకు మించి అవసరం లేదు. అండ్ నెక్స్ట్ అసలు కంప్యూటర్ చేసే ఫంక్షన్స్ ఏంటంటే 4 బేసిక్ ఫంక్షన్స్ ఉన్నాయి. 4 బేసిక్ ఫంక్షన్స్ ఏంటంటే ప్రాసెసింగ్ చెప్పుకున్నాం. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది, ప్రాసెసర్ అనేది చెప్పుకున్నాం. సో ఇన్పుట్ అనేది, అవుట్పుట్ అనేది, అండ్ స్టోరేజ్ కూడా. స్టోరేజ్ మనం సాఫ్ట్ కాపీస్ అన్ని కూడా భద్రపరుస్తాం. మనం ఇప్పుడు హాల్ టికెట్ తీసాం, హాల్ టికెట్ తీయగానే ప్రింట్అవుట్ అనేది ఇవ్వగానే అవుట్పుట్ అనేది వచ్చింది. సో అది మనకు వచ్చే ప్రింట్అవుట్స్ అనేవి అవుట్పుట్స్. స్టోరేజ్ ఏంది, మన దగ్గర సెల్ ఫోన్లోనూ ఏం చేస్తాం, జనరల్గా ఒక ఫోటో తీసి దాచిపెట్టుకుంటాం, లేదా దాన్ని స్టోర్ చేస్తాం. దేంట్లో చేస్తాం? మెమరీ కార్డులో చేస్తాం సెల్ ఫోన్ అయితే. ఇందులో వచ్చేసి హార్డ్ డిస్క్ ఉంటుంది, హార్డ్ డిస్క్లో మనం స్టోర్ చేస్తాం. ఏది కంప్యూటర్స్లో. ఇన్పుట్ అనేది మనం సెల్ ఫోన్లో అయితే అండ్ ప్యాడ్ ఉంటుంది, కీప్యాడ్, దాని ద్వారా చేస్తాం. అండ్ ల్యాప్టాప్లో అయితే లేదా డెస్క్టాప్లో అయితే కీబోర్డ్ ద్వారా ఇస్తాం. సో ఆ విధంగా అనమాట. దేంట్లో అయినా కానీ ర్యామ్ ఉంటుంది, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. సో దాని ద్వారా అండ్ మనం దాంట్లో ఏమవుతుంది, ఈ యొక్క ప్రాసెసర్ అంటే ర్యామ్ అనేది ఏంటంటే స్పీడ్ని పెంచుతుంది. ఓకే, మన ప్రాసెసింగ్ స్పీడ్ని ఏం చేస్తుందంటే బాగా పెంచుతుంది అనమాట ర్యామ్ అనేది. సో ఆ విధంగా ఎట్లా ఈ ర్యామ్లో కొంత పోర్షన్లో అండ్ మనం ఏవైతే వాడుతూ ఉన్నామో ఆ యొక్క యాప్స్ కానివ్వండి, లేదా ఏవైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో అవన్నిటినీ కూడా అది వరుస క్రమంలో పేర్చుకొని మనం ఒకసారి నొక్కంగానే దాన్ని గుర్తుపెట్టుకొని మరలా దాన్ని వాడాలన్నప్పుడు వెంటనే వచ్చేస్తుంది. సో ఒకసారి మనం స్విచ్ ఆఫ్ చేస్తే ఎయిదర్ కంప్యూటర్ కానివ్వండి లేదా సెల్ ఫోన్ కానివ్వండి, అండ్ రెండిట్లో కూడా ర్యామ్ అనేది కంప్లీట్గా పోతుంది. సో ఆ విధంగా మనం జస్ట్ మీకు అర్థం చెప్పడానికి చెప్పాను అనమాట. అండ్ ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది. ఏంటి ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ అంటే ఓఎస్, జనరల్గా ఓఎస్ అని చెప్తుంటారు. ఓఎస్ అంటే ఆపరేటింగ్ సాఫ్ట్వేర్. ఇప్పుడు మనకి ల్యాప్టాప్ కొన్నా లేదా డెస్క్టాప్ కొన్నా అది ఏంటంటే జస్ట్ హార్డ్వేర్. దానికి సాఫ్ట్వేర్ అనేది మనం ఇంక్లూడ్ చేసినప్పుడే అది వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే మనం మనిషి అవయవాలన్నీ చేర్చాం, కానీ అందులో ఉండాల్సిన జీవం లేదనుకోండి, అది పనిచేయదు. అట్లానే అండ్ సాఫ్ట్వేర్ అనేది అవసరం. సో ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే ఇంటర్ఫేస్ బిట్వీన్ కంప్యూటర్ యూజర్ అండ్ కంప్యూటర్ హార్డ్వేర్. కంప్యూటర్ యూజర్కి మనకి ప్లస్ హార్డ్వేర్కి మధ్యలో సంధానం చేసేదే ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్తున్నారు. అండ్ ఫస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మెయిన్ మనకి బాగా పాపులర్ అయింది మైక్రోసాఫ్ట్ వాళ్ళది డాస్ అనమాట. ఇది నల్లటి తెర ఉంటుంది అండ్ మనం దీనిలో ఏదైనా కానీ ఇన్స్ట్రక్షన్ టైప్ చేసి ఇవ్వాలి. ఇది ఎన్నో ఆపరేటింగ్ సిస్టమ్స్ రావడానికి కారణమైంది ఈ మైక్రోసాఫ్ట్ డాస్ అనమాట. ఇప్పుడు మీరు ఏదైనా కంప్యూటర్ కనుక కొత్తది కొంటే అండ్ అందులో ఫస్ట్ ఓఎస్ అనేది వేయక ముందు ఈ డాస్ అనేది ఉంటుంది. ఆ డాస్ ద్వారా మనం ఏం చేస్తారంటే విండోస్ కానీ లైనక్స్ కానీ ఇక మిగతావి ఏవైనప్పటికీ అండ్ ఆ ఓఎస్ని ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ని మనం దాంట్లో ఏం చేస్తామంటే నిక్షిప్తం చేస్తాం. సో తర్వాత అసలు ఫుల్ పాపులర్ అండ్ ఇప్పుడు బాగా మేజర్గా ఎక్కువగా ఉన్నది విండోస్ వాళ్ళది మైక్రోసాఫ్ట్ అనమాట. మైక్రోసాఫ్ట్ వాళ్ళది విండోస్ సాఫ్ట్వేర్ అనేది
ఉంది, ఎక్కువగా అన్ని కంప్యూటర్స్లో దీన్ని వాడడం అనేది జరుగుతుంది. వీళ్ళు విండోస్ మొబైల్ని కూడా మైక్రోసాఫ్ట్ వాళ్ళు విడుదల చేశారు, కానీ అంత పాపులర్ కాలేదు బికాస్ ఆఫ్ ది ఆండ్రాయిడ్ ఓఎస్ అనమాట. ఈ ఆండ్రాయిడ్ ఓఎస్ బేస్డ్ ఆన్ లైనక్స్ పనిచేస్తుంది. లైనక్స్ మింట్ అనేది ఫ్రీ ఆపరేటింగ్ సిస్టమ్, మనం నెట్ ద్వారా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. సో లైనక్స్ మింట్ ద్వారా కూడా మనం సిస్టమ్ అనేది వర్క్ చేసుకోవచ్చు. తర్వాత మ్యాక్స్ ఓఎస్ 10 అనమాట, ఇది యాపిల్ వాళ్ళది. సో యాపిల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ల్యాప్టాప్స్, వాటిలో మాత్రమే ఈ మ్యాక్ ఓఎస్ 10 అనేది యూజ్ చేస్తున్నారు. తర్వాత యూనిక్స్, ఇది కూడా ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్, అంటే ఇది ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, అమ్మరు. బయట అమ్మకాలు అలాంటివి ఏమి ఉండవండి. జనరల్ మీరు మామూలుగా నెట్ నుంచి డౌన్లోడ్ చేసేసుకొని వాడేసుకోవచ్చు, ఈ లైనక్స్ మింట్ అయినా యూనిక్స్ అయినా. తర్వాత గూగుల్ క్రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని క్రోమ్ బుక్స్, ఓకేనా, క్రోమ్ బుక్స్లో మాత్రమే వాడుతున్నారు దీన్ని. అండ్ తర్వాత ఐఓఎస్ వచ్చేసి ఐప్యాడ్లో వాడుతున్నారు. సో ఇక్కడ చూడండి, ఆపరేటింగ్ సిస్టమ్ అని పడాల్సింది అండ్ ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ అని పడింది, దయచేసి మన్నించండి. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనం తెలుసుకున్నాం. అండ్ ఇవన్నీ కూడా ఎందుకు ఇచ్చాయంటే, ఇందులో ఏది ఆపరేటింగ్ సిస్టమ్ అనేసి అడగడానికి ఎక్కువ అవకాశాలు అనేవి ఉన్నాయి. ఏది కాదు అనేసి కూడా అడుగుతారు. ఎట్లా అడుగుతారంటే, ఈ క్రింది వానిలో ఏది ఆపరేటింగ్ సిస్టమ్ అనేసి లైనక్స్ అని ఇచ్చేసి తర్వాత జావా, C++ అని ఇస్తారు. సో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది అక్కడ ఏముంటుంది, అండ్ లైనక్స్ అట్లా అనమాట. సో జావా ఇవన్నీ కూడా లాంగ్వేజెస్ అనమాట. సో ఆ విధంగా అడగడానికి కూడా పాసిబిలిటీ ఉంది. జస్ట్ వినండి అంతే, వినండి, 2-3 సార్లు వింటే సరిపోతుంది, అంతకుమించి బట్టి పట్టాల్సిన అవసరం అయితే ఏదీ లేదు. అండ్ కంప్యూటర్కి సంబంధించి చాలా విషయాలు ఉంటాయి. మనకేంటంటే అసలు టచ్ ఉందా లేదా దాన్ని మాత్రమే టెస్ట్ చేయడానికి ఉపయోగించుకుంటారు. అండ్ తర్వాత మౌస్, కీబోర్డ్, మౌస్ అనేది వాడుతూ ఉంటాం. అండ్ దేనికి, అండ్ ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ కంప్యూటర్స్ అన్నిటి కూడా మౌస్ అనేది ఉంటుంది. మౌస్ స్థానంలో ల్యాప్టాప్లో వచ్చేసి టచ్ ప్యాడ్ అని ఉంటుంది, అండ్ టచ్ ప్యాడ్ని వాడతారు. దాని ద్వారా మనం ఏదైనా మౌస్ చేసి ఏ పనైనా కానీ ఈ యొక్క టచ్ ప్యాడ్ ద్వారా చేయొచ్చు అనమాట. తర్వాత కీబోర్డ్ వచ్చేసి మీరు గమనిస్తే, అండ్ అది సెల్ ఫోన్లో అయినా కానీ ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ దేంట్లో అయినా కానీ. అండ్ QWERTY కీబోర్డ్ ఉంటుంది. QWERTY కీబోర్డ్ అంటే ఫస్ట్ లెటర్స్ QWERTY అని ఉంటుంది. అండ్ మీరు ఒకసారి మీరు వాడే ఫోన్లో కూడా ఒకసారి మీరు ఆ యొక్క బోర్డు మీద, కీప్యాడ్ మీద మీరు చూసుకోవచ్చు, QWERTY అనే ఫస్ట్ లెటర్స్ స్టార్ట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ మనం డీల్ చేసేది ఏంటంటే సాఫ్ట్వేర్ టైప్స్, సాఫ్ట్వేర్ రకాలన్నమాట. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది, దాని ద్వారా పనిచేస్తుంది. అయితే మనం ఆపరేటింగ్ కంప్యూటర్ అంటే కంప్యూటర్ని ఆపరేట్ చేసేటప్పుడు ఏ అంశాలు, లేదా అసలు ఏం చేస్తాం ఆపరేట్ చేసేటప్పుడు. సింపుల్గా ఏదైనా పిల్లల్ని అడిగితే కంప్యూటర్ దేనికంటే గేమ్స్ ఆడుకుంటాం అంటారు. సో ఇట్స్ నాట్ ఫర్ ప్లేయింగ్ గేమ్స్. సో అది గేమ్స్ ఆడడానికో ఇదే కాదు. అండ్ దానికి కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి, ముఖ్యంగా అవి కాలక్రమేణా మనం ఆ యొక్క పనుల్ని బట్టి వాడుకుంటా వస్తూ ఉన్నాం. ఈ రోజున అయితే వేరు వేరు రకాలకి మనం డబ్బులు తీసుకోవడానికి ప్రతిదానికి కూడా మనం కంప్యూటర్ వాడుకుంటున్నాం. అయితే ప్రాథమికంగా ఎటువంటి ఈ సాఫ్ట్వేర్లు అనేవి ఈ కంప్యూటర్లో ఉంటాయి, మనం ఎట్లా వాటిని వాడుకుంటాం అనేది చూద్దాం. అండ్ కమ్యూనికేషన్ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. దాని ద్వారా మనం ఏంటంటే ఈ వ్యక్తులతో చాట్ చేయడం కానీ, యాహూ మెసెంజర్ లాంటిది పూర్వం ఉండేది, చాలా పాపులర్. అండ్ గూగుల్ చాట్ అండ్ ఫేస్బుక్ మెసెంజర్స్ ఇప్పుడు మనకు తెలిసినవి. అండ్ కమ్యూనికేషన్ టైప్స్ ఈ యొక్క సిస్టమ్ ద్వారా మనం చేయొచ్చు అనమాట. అంటే ఈ యొక్క కంప్యూటర్ ద్వారా మనం ఆ విధంగా కమ్యూనికేషన్ని జరపవచ్చు. అండ్ తర్వాత స్ప్రెడ్ షీట్ అంటే, అండ్ దీని ద్వారా ఏంటంటే మన బడ్జెట్ కానివ్వండి, మన ఖర్చులు అండ్ రాబడి, అండ్ తర్వాత మన ఖర్చులు, ఆదాయం రాక పోక ఇవన్నీ ఉంటాయి కదా. దీని ద్వారా ఇంత ఆదాయం వస్తుంది, దీని ద్వారా ఇంత ఆదాయం, దీని ద్వారా ఇంత ఖర్చు అవుతుంది అనేది మనం ఈ స్ప్రెడ్ షీట్స్ ద్వారా తెలుసుకోవచ్చు. అండ్ వాటికి ఉదాహరణ ఏంటంటే ఎక్సెల్, ఓపెన్ ఆఫీస్, క్యాలిక్ అండ్ న్యూమరిక్ అండ్ యాక్సెల్ స్ప్రెడ్ షీట్, ఇలాంటివి ఉదాహరణ స్ప్రెడ్ షీట్స్కి. అండ్ ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ మనకి సిలబస్లో ఉన్నాయి, ఇవి కొన్ని కంప్లీట్ అయినాయి కూడా. అండ్ తర్వాత డెస్క్టాప్ పబ్లిషింగ్ అంటారు, దాన్ని DTP అంటారు. DTP జనరల్గా కోర్స్ చేస్తుంటారు, అది డెస్క్టాప్ పబ్లిష్. అందులో MS వర్డ్, పబ్లిషర్, అడోబ్ పేజ్ మేకర్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ దేనికంటే వర్క్ షీట్స్ తయారు చేసుకోవడానికి, బ్యానర్స్, న్యూస్ లెటర్స్, సైన్స్, గిఫ్ట్ కార్డ్స్ ఇట్లాంటివి తయారు చేసుకోవడానికి, ఈ యొక్క శుభలేఖలు కానివ్వండి, ఇట్లాంటివి తయారు చేసుకోవడానికి ఈ DTP అనేది ఉపయోగపడుతుంది. అండ్ తర్వాత డేటాబేస్ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ అనమాట. అంటే మన డేటా ఏదైతే ఉందో దాన్ని మేనేజ్ చేసుకోవడానికి. అండ్ మెంబర్షిప్స్ ఉంటాయి, అడ్రస్లు ఉంటాయి, అండ్ ఇన్ఫర్మేషన్, టెలిఫోన్ నెంబర్స్,
ఇట్లాంటి ఎంఎస్ యాక్సెస్, ఫైల్ మేకర్ ప్రో వీటి ద్వారా మనం దాన్ని స్టోర్ చేసుకోవాలి. నెక్స్ట్ వర్డ్ ప్రాసెసింగ్. వర్డ్ ప్రాసెసింగ్ అంటే మనం ఒక టెక్స్ట్ని మనం టైప్ చేయడం కానీ ఎడిట్ చేయడం కానీ ఇవన్నీ కూడా వర్డ్ ప్రాసెసింగ్ ద్వారా జరుగుతాయి. అండ్ సపరేట్ వీడియో కూడా ఉంది, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ వర్క్స్, యాపిల్ వర్క్స్. సో ఇవన్నీ కూడా యాపిల్, మన iOS ఉందని చెప్పుకున్నాం, మ్యాక్ బుక్ అవన్నీ ఉన్నాయి యాపిల్కి సంబంధించి అనుకున్నాం, అందులో ఉంటాయి వర్డ్ ప్రాసెసింగ్కి సంబంధించి. తర్వాత ఈమెయిల్ అనేది కూడా అంతకుముందు ఎంఎస్ అవుట్లుక్ అని ఉండేది అండ్ సపరేట్గా, అండ్ ఇప్పుడు మనకి యాహూ మెయిల్ కానీ జీమెయిల్ కానీ బ్రౌజర్ ద్వారా యాక్సెస్ అనేది దొరుకుతుంది. ఇంటర్నెట్ బ్రౌజర్స్ మనకు తెలిసిందే. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనేది విండోస్ ఏదైతే సాఫ్ట్వేర్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉందో అందులో మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనేది ఉంటుంది. సో గూగుల్ తెలుసు, మొజిల్లా ఫైర్ ఫాక్స్ అనేది మన మొబైల్స్లో కూడా వాడుతుంటాం. అండ్ ప్రజెంటేషన్ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, ఎంఎస్ పవర్ పాయింట్, ఫ్లాష్, సూపర్ కార్డు, హైపర్ కార్డు ఇట్లాంటివన్నీ కూడా ఈ యొక్క ప్రజెంటేషన్ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ కూడా ఉంటాయి, వాటితో మనం వర్క్ చేస్తుంటాం. సో ఈ విధంగా. అండ్ ఇందులో వచ్చేసి మైక్రోసాఫ్ట్ డాస్ అంటే డిఓఎస్ అంటే డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అండి, అడగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే అడగడానికి అవకాశాలు ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో అండ్ మీ యొక్క తెలిసిన వాళ్ళతో పంచుకోండి. అండ్ థ్యాంక్స్ ఎ లాట్.